ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ మెసేజ్ స్టార్ట్ చేసిన కొన్ని ఎక్కువ రోజులకే మీకు ఒక సబ్జెక్ట్ కోసం నేను చెప్తున్నాను. అది ఎలా నేను మీకు చెప్పాలి, ఏదన్నా నేను చెప్తున్న దానికి ఒక ఫోటో కానీ ఒక చిత్రాన్ని కానీ అలా వేసి చూపిస్తే బాగుండు అని ఒకప్పుడు నేను మీతోటి అన్నాను కదా. అది అన్నప్పుడు కూడా అనుకోకుండా నేను ఇలా ఒకసారి ఫేస్బుక్ చూస్తున్నప్పుడు నాకు కనిపించింది, యూట్యూబ్ చూస్తున్నప్పుడు కనిపించింది. అది నేను స్క్రీన్ షాట్ తీశాను మీకు బాగా చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అది లాస్ట్లో నేను చూపిస్తాను అన్నాను కదా. అది ఇంకా నేను మీకు చూపించడానికి చేయడానికి నేను ఇంకా దాన్ని ఫోటో కింద మార్చలా, అంటే తీయించలేదు. అందుకని ఇంకా మనం చెప్పుకునే సబ్జెక్టు దాంతో లాస్ట్ అవుతుంది. అంటే ఇంకా ఉంది. ఇప్పుడు ఈ చరిత్ర చెప్పుకొని బైబిల్కి సంబంధించిన చరిత్ర ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అది లాస్ట్, ఆ ఫోటో చూపిస్తే ఇక లాస్ట్కి వచ్చినట్టే. తర్వాత ఇంకా అక్కడ యేసుప్రభు గారు ఎందుకు కూర్చున్నారని ఫైనల్గా నేను అది చెప్పేస్తాను త్వరగానే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎవరి సండే ప్రేయర్ ఇస్తాను, కానీ ప్రేయర్ కూడా ఇవ్వడానికి కొంచెం అనుకూలత కుదరటం లేదు. కాబట్టి ఈరోజు కొంచెం మనం ప్రేయర్ చేసుకుందాం. మరలా ఇప్పుడులాగే యథాస్థితిగా అన్ని క్రమ పద్ధతిలో చేసుకోవచ్చు. ఈ టయాల కొంచెం మేము ఎవరుండే హడవిళ్ళాలు ఉంటాం కాబట్టి ఇది మనందరికీ ఒక సీజన్ కాబట్టి, పండగ సీజన్ కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. కాబట్టి సండే ప్రేయర్ ఈరోజు చేసుకుందాం. మనం సమయం అనకను, అసమయం అనకను, ఉదయం అనకను, సాయంకాలం అనకను ఆయన ఎప్పుడూ కూడా ప్రార్థనకి, స్తుతులకి కూడా అర్హుడు అని ఉంది కీర్తనలో. కాబట్టి ఒక 10 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. ఈలోగా మీ ప్రాబ్లమ్స్, మీ యొక్క సమస్యలు, మీకు సంబంధించిన ఎన్నెన్నో ఉంటాయి, ఏవేవో ఉంటాయి, అవన్నీ కూడా ఈ ప్రార్థనలో మీరు కూడా తప్పనిసరిగా దేవునితో ఏకీభవించి ఒక్క 5 నిమిషాలు మీరు కూడా దేవునికి మనస్ఫూర్తిగా మీ యొక్క విన్నపాలు తెలియజేసుకోండి. పరిశుద్ధుడా, 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 పరిమంది వాసినడగు నా ప్రియా పరలోకపు తండ్రి గారు, మీ పరిశుద్ధమైన పాదధూళికినైనా ఎన్నికలేని నేను ఎందుకు పంచిన నేను ఈ క్షణమని మీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నా ప్రియా పరలోకపు తండ్రి, నాయని క్షణమన్న ప్రభావ మా ప్రార్థన వినమని అడుగుచున్నాము దేవా. విననేరుకుండ్లట్టి మీ హస్తము చెవులు మందము కాలేదని, రక్షింప నేరుకుండ్లట్టు యెహోవా హస్తము కుర్చ కాలేదని సెలవిచ్చిన దయామయ ప్రేమ స్వరూపి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగోనైనా ఈరోజు ఎంతమంది అయితే ప్రభా ఆహారం లేక, వస్త్రం లేక, ప్రభా గృహం లేక ఉన్నారో, ఈ 3 సదుపాయాలు ఒక మానవుని జీవితానికి చాలా అత్యవసరమైనది ప్రభా. దయచేసి నా తండ్రి తప్పనిసరిగా ఇప్పటికిప్పుడైనా ఈ 3 అవసరాలు కూడా ప్రభుత్వం కోల్పోయిన వాళ్ళకి దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అలానే ప్రభా వృద్ధాప్యంలో ఉన్న, వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళకి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పసిపిల్లలను జ్ఞాపకం చేసుకోండి. తల్లి ప్రేమ వాళ్ళకి, బిడ్డల ప్రేమ వీళ్ళకి అందించి ఏ మనిషి ఏంటికి సంబంధించినాడో అక్కడ మాత్రమే ఉండేలా చేతని అయ్యా. పసిబిడ్డల విషయంలోని, వృద్ధాప్యం విషయంలోని కూడా మానవత్వం చచ్చిపోకూడనట్లుగా తండ్రి, వాళ్ళ మనుషులు వాళ్ళకి భారం కాకూడనట్లుగా భరించి బాధ్యత కలిగి, ప్రేమ కలిగి జీవించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను నా ప్రియా పరలోకపు తండ్రి. అదే రీతిగా ప్రభాతాన్ని మా దేశాన్ని వెళ్తాను, మా దేశ నాయకులను కాపాడమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా ప్రభుత్వం గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ప్రభుత్వం 3 సెక్టర్స్లో ఉన్న వాళ్ళు కూడా నాయన కాపాడమని కోరుకుంటున్నాము తండ్రి. ప్రయాణికులు కాపాడండి ప్రభా. ఎంతమంది అయితే ప్రభా గృహాలు ఆగిపోయే నామలో కట్టబడుతూ సహాయం దయచేయండి. జైల్లో ఉన్న వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని తీసివేసి వాళ్ళకి ఆనందాన్ని దయచేసి సంతోషాన్ని ఇచ్చి, ఇలాంటి సమయాల్లో ప్రభా విలువైన సమయాలు, ఒక పండుగలని, వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలు, పుట్టినరోజులని, ఎలాంటి ఎన్నో వచ్చినప్పుడు వాళ్ళు ఎంతగానో మదించిపోయి బాధపడుతుంటారు ప్రభా. వాళ్ళ శిక్షాకాలం త్వరగా పూర్తయిపోయి వాళ్ళు విడుదలైపోయి నైనా వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉండటానికి
సహాయం చేయమని వేడుకుంటున్నాము నా తండ్రి. అలానే చదువుకుంటున్న యువకులు ప్రభా తండ్రి, కొంతమందినైనా మత్తు పదార్థాలకి బిడ్డల బానిసలైపోతున్నారు ప్రభా. తల్లిదండ్రులు ఎంతగానో జడిసిపోతున్నారు ప్రభా. వాళ్ళని ప్రభా చదువు నిమిత్తం పంపిస్తుంటే అయ్యా ప్రభా తండ్రి, పురుషుడు ఎలా ఉంటాడో స్త్రీ ఎలా ఉంటారని ప్రభా తల్లిదండ్రులు ఎంతగానో భయపడిపోతున్నారు. దయచేసి నాయన వాళ్ళ తల్లిదండ్రులకి, మీకును, సంఘానికి, సమాజానికి కూడా నాయన మంచి వృక్షాల వలె ఎదిగి ఇంకొక విత్తనం వలె వాళ్ళు ఫలించే భాగ్యమును దయచేసి మంచి అనే విత్తనమును వాళ్ళు చాటడానికి మీ కృపను అనుగ్రహించి బిడ్డలకు మంచి భవిష్యత్తులను ఏర్పాటు చేయమని, మంచి జాబుల్ని మనం అడుగుచున్నాం తండ్రి. ఎంతోమందినైనా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అంతా కూడా నాయన చదువు పూర్తయి తండ్రి జాబు లేకున్నట్లుగా నిరుద్యోగాలు ఉన్నారు ప్రభా తండ్రి. నాయన గవర్నమెంట్ మాత్రం ఎంతమంది కానీ ప్రభు ఉద్యోగాలు ఇవ్వగలదు ప్రభా. నీ శక్తి లోపం లేకుండా నీ చేతికి వచ్చిన పని నీవు చేయమని సెలవిచ్చిన ప్రభాతోనైనా వాళ్ళని, వాళ్ళ భార్య బిడ్డలని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ తల్లిదండ్రులు పెంచుకోవడానికైనా వాళ్ళ చేతికి వచ్చిన ప్రతి పని కూడా చేసి వాళ్ళ జీవనాన్ని కొనసాగించుటూ సహాయం చేయమని, వాళ్ళకి మనోధైర్యముని, బలముని ఇమ్మని కోరుకుంటున్నాం ప్రభా. అలా క్షీణించిపోకూడనట్లుగా, వాళ్ళ ప్రాణాలు తీసుకోకూడనట్లుగా, కుటుంబ సభ్యులలో ప్రభాతం వాళ్ళకు బరువుగా, వీళ్ళ బరువుగా లేకూడనట్లుగా ఎలాగోలాగా జీవనాన్ని సాగించే భాగ్యమును దయచేయమని కోరుకుంటున్నాము నా తండ్రి. అలానే ప్రభా తండ్రి యేసయ్యనైనా దయచేసి ఎంతమంది తల్లిదండ్రుల బిడ్డల వివాహాలకి ఎదురు చూస్తున్నారు ప్రభా. ఏ ఇంట్లో ఏ స్త్రీ, ఏ ఇంట్లో ఏ పురుషుడు కావాలో ప్రభా వాళ్ళ స్థిరపరచమని కోరుకుంటూ వేడుకుంటూ మంచి ప్రభాతనైనా స్త్రీ పురుషులని మనం వేడుకుంటున్నాము తండ్రి. అదే రీతిగా ప్రభా తండ్రి నైనా నా ఇరుగు పొరుగు నా మిత్ర శత్రువులందరినీ కూడా నైనా కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా. ఎంతమంది అయితే ప్రభా ప్రతిరోజు ఈ మెసేజ్లు వింటున్నారో వాళ్ళని అధికంగా దీవించండి, వాళ్ళ కుటుంబాలను దీవించండి ప్రభా. స్త్రీలు వెంటే ప్రభా తండ్రి ఆ కుటుంబాన్ని దీవించండి, పురుషులు వెంట ఆ కుటుంబాన్ని దీవించండి, పిల్లల వెంట ఆ కుటుంబాన్ని యేసు నామములో దీవింపబడును గాక నా తండ్రి. వాళ్ళకున్న ప్రతి ఆర్థిక ఇబ్బంది యేసు నామములో తొలగింపబడును గాక తండ్రి. వాళ్ళ ఒంట్లో ఉన్న ప్రతి వ్యాధి యేసు నామములో తొలగింపబడును గాక తండ్రి. ఇంటికి ఒంటికి ఏ తెగులు రాకూడనట్లుగా తండ్రి వాళ్ళ గుడారముల చుట్టూ నీ యొక్క కంచె వేయమని అడుగుచున్నాను ప్రభువనైనా. ఏ తెగులు నీ గుడారం సమీపించదన్నట్టుగానైనా సమీపించుకున్నట్లు చైతన్యాలు, ఒంటికి అనారోగ్యములు సమీపించుకున్నట్లుగా, ఇంట్లో శోధనలు, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు సమీపించుకున్నట్లుగా, ఒకవేళ అలాంటి అట్లా మునిగిపోయి ఉంటే యేసు నామములో బిడ్డలకు ఇప్పుడే విడుదల దాయిచ్చమని అడుగుచున్నాను అయ్యా. నా ప్రియ పరలోకపు తండ్రి గారు, మీకు అసాధ్యమైంది ఏది లేదు. ఇంకా అనేక మంది ఎన్నో కష్టాలు పడుతున్నారు ప్రభువనని. ఇవన్నిటికీ ముఖ్యమైనది డబ్బు నా తండ్రి. డబ్బు విస్తారముగా లేక ప్రభా, డబ్బు సరిగా లేక ప్రభువని ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు. కాబట్టి నేను అందరికీ ఎక్కువగా విస్తారమైన నాయన ధన నిధుల ఇంట్లో ఇప్పుడే యేసు నామములో కుమ్మరింపబడును గాక నా తండ్రి గారు. వాళ్ళకున్న రుణబాధలు తీసండి, ఆర్థిక ఇబ్బందులు తీసండి, కష్ట నష్టాలు తీసి ఆనందాన్ని, సంతోషాన్ని ఇమ్మని దేవా వేడుకుంటున్నాము తండ్రి. మీకు అసాధ్యం అంటే ఏది కూడా లేదు నాయన. మీ సమస్తము సాధ్యం. అందరినీ కూడా నాయన కాపాడమని అడుగుచున్నాను ప్రభుత్వం. ఇంకను ప్రభుత్వం నా యొక్క చిన్న పరిచర్యను కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభుత్వం. అందరి విషయంలో కాపాడండి, పసిబిడ్డలు కూడా కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నాయన ఇదిగో తండ్రి, చదువుకుంటున్న చిన్న చిన్న వయసు ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వనైనా ప్రభుత్వండి వాళ్ళ ఊహలు విస్తారంగా ఉంటున్న ప్రభుత్వం, వాళ్ళ ఊహలు ప్రభుత్వనైనా భయంకరమైన ఆలోచనల వైపు పరుగులు తీస్తున్న ప్రభుత్వనైనా కనీసం వయసుకు రాని ఆలోచనలు వాళ్ళు ఆలోచిస్తున్నారు ప్రభువనైనా. బిడ్డలకు మంచి బుద్ధిని, చదువు మీద, మీ మీద మాత్రమే నాయన దృష్టి ఉంచి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులను ఆయన తీసుకురావడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రపంచమంతా ఏదో లోటుగా ఉంది ప్రభా. ప్రపంచమంతా ఏదో బాధలు ఉంది, ప్రపంచమంతా ఏదో శోధలు ఉంది. ఇంటికి ఒక బాధ, ఒంటికొక సమస్య అన్నట్టుగానైనా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఉన్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు తొలగించమని కోరుకుంటున్నాను ప్రభా. మేము మా కుటుంబాలు ఏ అట్ల వల్ల బాధింపబడుతున్నామో అవన్నీ ఇప్పుడే యేసు నామములో విడుదల దాయిచ్చేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా దైవ సేవకులను కాపాడండి, వాళ్ళ మందిరాలను కాపాడండి, వాళ్ళు చేస్తున్న సేవా పరిచర్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి కృమ్మరించి ఇంకను నాయన వాళ్ళ మీద మీ కృపా కనికిరాలు, మీ యొక్క హస్త దీవెనలు ఉంచమని అడుగుచున్నాను ప్రభుత్వాన్ని. మరి ముఖ్యంగా వాళ్ళకి ఆశీర్వాదములు యేసు నామములో కుమ్మరించమని అడుగుచున్నాను ప్రభా. అందరినీ కూడా తండ్రి దీవించి ఆశీర్వదించి కాపాడి సహాయం చేయమని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఉన్న కష్టాలు తీసినైనా ఇతర దేశాల్లో ఎంతమంది ఇరుక్కొని ప్రభా రాలేని పరిస్థితుల్లో నా తండ్రి చిక్కుల్లో ఉన్నారో ప్రభుత్వం, వాళ్ళకి ఎంత ప్రభుత్వనైనా వాళ్ళకు ఇప్పుడు యేసు నామములో చిక్కులు విడదీసినైనా వాళ్ళ దేశాలు ప్రభా తండ్రి, వాళ్ళ రాష్ట్రాలు ప్రభుత్వనైనా వాళ్ళ గృహాలు యేసు నామములో చక్కగా చేరేలా చేతని వాళ్ళకు ఉన్నంతలోనే ఇక్కడ నా తండ్రి నేను సంతోషంగా కుటుంబంతో జీవించే భాగ్యమును దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. అందరినీ కూడా
మీ కృప కనికరాలు ఉంచమని అడుగుచున్నాను ప్రభు. అందరినీ దీవించమని వేడుకుంటున్నాను ప్రభు. మీకు అసాధ్యం అంటే ఏది లేదు, మీ సమస్తము సాధ్యమే. మరి ముఖ్యంగా ఇప్పుడు ఎవరు ఏ దుఃఖాల్లో బాధలు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారో ప్రభునైనా వాళ్ళకు ఇప్పుడే యేసు నామములో, మీ ఉన్నతమైన నామములో దేవా తప్పనిసరిగా దీవెనలు దయచేసి దీవెనలు కురమరించమని మీ ఉన్నతమైన నామాన్ని వేడుకుంటున్నాను తండ్రి. మీకు అసాధ్యం అంటే ఏది లేదు, మీ సమస్తము సాధ్యమే. తప్పనిసరిగా మీ కృప కనికరములు వాళ్ళందరి మీద, ప్రపంచం మీద, మానవ జాతి మీద యావత్తు ఉంచి అందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభు. దుష్ట బారి నుంచి వాళ్ళని తొలగించమని అడుగుచున్నాను. సైతాను శోధల నుంచి వాళ్ళని తొలగించండి. ఈరికల ఇబ్బందుల నుంచి కూడా దేవాలను తొలగించి మీ కృపతో దేవ తండ్రి మీరే ముట్టి స్వస్థపరిచి ఆశీర్వదించి సహాయం చేయమని కోరుకుంటున్నాను. సమస్తం మీ చేతులకు అందించుకుంటూ తండ్రి త్వరగా రాని మీ కుమారుడు మా ప్రభువైన త్రియేక దేవుని గారి యొక్క నామములో తండ్రి సయా అడిగి వేడు కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరునట్లు భూమి అందును నెరవేరును గాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయము తండ్రి. మా బోనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి ఎక్కడిని తప్పించమని ఆయన రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. తండ్రి గారికి కుమారుని గారికి పరిశుద్ధాత్మక దీవులు ఇప్పుడే కురుమరింపబడును గాక. ఆమేన్.